కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో పుట్టలే. కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉందని మీరే చెప్తారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుడు ఎవరు ఈ భూమి మీద, మాకు మేమే ఓడగొట్టుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చినది కూడా మీరు చూసిండ్రు. గంత అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 72 సంవత్సరాలు పాలించినటువంటి ఈ ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు అయితే వాళ్ళే పాలించారు కదా, 45 సంవత్సరాలు అయితే వాళ్ళే పాలించారు కదా. మరి వాళ్ళే పాలించి వాళ్ళ కాలంలో ఏ పట్టాలైతే పేదలకు ఇచ్చిండ్రో ఆ పట్టాలలో వేసుకున్నటువంటి ఇండ్లు, ఏ చెరువుల పక్క పంట అయితే బస్తీలు వెలిసినాయో వాళ్ళే కదా ఇచ్చింది. చివరికి కేసీఆర్ వచ్చిన తర్వాత మీవన్నీ మీకు చెల్లవంటే మళ్ళీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులైజ్ కట్టుకుంటే బాజాప్తా అన్ని పర్మిషన్లు ఉండి బాజాప్తా లోన్లు తీసుకొని బాజాప్తా రెక్కల కష్టం మీద ఒక గూడు నిర్మాణం చేసుకుంటే హైడ్రాపేట జరిగిన డ్రామా నేను చెప్పన్నా మీకు రజనీ గారు? దానికి వస్తాను, హైడ్రా మీద వస్తాను. ఎందుకంటే హైడ్రా మీద మీరే ఎక్కువ ఫోకస్ చేశారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ గురించి ఒకసారి ఆలోచిస్తే మీరే అంటున్నారు అన్ని వర్గాలని సమీకృతం చేసుకొని వెళ్ళటంలో భారతీయ జనతా పార్టీ అనుకున్నంత స్థాయిలో చేయలేదని. ఎందుకు విఫలమయ్యారు? ఎక్కడ విఫలమయ్యారు? విఫలం కాలే. ఇక్కడ ఇష్యూ ఏంటంటే సంవత్సరమే అవుతుంది, తొందర ఎందుకు పడాలి? మనం ఇవన్నీ ప్రజల్లోకి పోవాలి, ప్రజల దగ్గర నానాలే, అప్పుడే మనం ఏమైనా వచ్చేయాలి. ఇప్పుడు మొదలుపెట్టినాం అనుకోండి, సంవత్సరం మేము కూడా అధికారంలో నిజమేనా? లేకపోతే పార్టీలో వర్గ విభేదాల వల్ల ఎవరు లీడ్ చేయాలనే విషయంలో జరుగుతున్న కన్ఫ్యూజన్లో నుంచి అన్ని తప్పు ఏముంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత వాళ్ళకి కొంత టైం ఇవ్వకుండా మనం ఎంత టైం ఇస్తారు? సంవత్సరం ఇచ్చినాం కదా, ఇక చాలా ఇంకేమి